సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు అంటాడు కులాన్ని తీసుకొస్తాడు. చంద్రబాబుకి కులం తెగ అని చెప్పి నేను మాట్లాడాడని నేను విన్నాను. కులం ఏం చేసిందిరా మిమ్మల్ని? ప్రతి ఒక్కడికి కులం ఎందుకు ఇది వస్తుంది మీకు? అంత కులం అంటే అంత ఆషామాషిగా అంత సులకనగా ఉందా మీకు? కమ్మ కులం అంటే ప్రతి బోసడికే గాడికి కమ్మ కులమే సులకనైపోయింది. కూర్చుని లేవలేని ఉండబోకులకు కూడా కమ్మ కులం మీద పడి మాట్లాడటం కమ్మ కులం అని అంటాం. కమ్మ కులం ఏం చేసిందిరా మిమ్మల్ని? అసలు ఏ కులం అయినా ఏం చేస్తుందండి? రాజకీయం మన కులాలతో పనిచేయండి. ఏ కులమైన ప్రతి కులం గొప్పదే. ఏ కులం గొప్పతనం కాదండి, ఏ కులం గొప్పతనం ఆ కులానికి ఉంది. ఏ కులం గొప్ప వాళ్ళకే కాదు, మనకు కూడా ప్రతి కులాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనకుంది. ఏ కులం చేసిన గురించి ఆ కులంతో మన సమాజం నడిచింది. ఇవాళ మనం ఎంత నడిచామంటే ప్రతి కులం యొక్క బాధ్యత సమిష్టిగా ఉండబట్టే మన సమాజం కొన్ని వందల ఏళ్ళ నుంచి భారతీయ సమాజం అట్లా వచ్చింది. అది కులం ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది మనం పక్కన పెడితే అన్ని కులాలు సమగ్రంగా ఉంటేనే గ్రామీణ వ్యవస్థ చక్కగా ఇవాళ దాకా నడుచుకుంటూ ఉత్పత్తులు ఎన్ని వచ్చినాయి. మనం ఇవాళ దాకా ఇక్కడ మాట్లాడుతామంటే అన్ని కులాలు సమిష్టిగా మనకు సహకరించబట్టి వాళ్ళు ఉన్నాం. ఒకళ్ళని చేసుకుంటూ అవుతుందా? కుటుంబంలాగా ఉండబట్టే కదా. అంతే కదా, లేకపోతే ఒకళ్ళు చేసుకుంటూ అవుతుందా? ప్రతిదానికి కులం తీసుకొస్తున్నారండి దౌర్భాగ్యులు. కులాన్ని తీసుకొచ్చి కులం చిచ్చు పెట్టడం, కులం పేరుతో మాట్లాడటం. ఏ కులానికి ఆ కులం గౌరవం ఉంటుంది. ఏ కులస్తులు ఆ కులాన్ని గౌరవించుకుంటారు. అంతవరకే పరిమితం కావాలి. టార్గెట్ చేయటువంటి కులాలను టార్గెట్ చేసి మాట్లాడటం, మొన్నమోపు ఏడుపులు, మీరు ఏడవలేని ఏడుపులన్నింటినీ కులం మీద రుద్దటం. మీరు చేసినవి ఏమో దొంగ పనులు, దౌర్భాగ్య పనులు, నీచి నికృష్ట పనులు. మీ బతుకులే అసమర్థ బతుకులు, మీ బతుకులే దుర్మార్గమైన దరిద్ర బతుకులు, దొంగ బతుకులు. మీకు ఎట్టా వచ్చినది? లక్షల కోట్లు దోసుకోకపోతే, ప్రజాస్వామ్యని మీ అధికారం దోసుకోకపోతే మీ తాత ముత్తాతల ముళ్ళు అంతా ఇప్పుడు ఇవాళ ఉన్న మీకు లక్షల ఆస్తి ఎట్టా వచ్చింది? మీ ముడ్డు కింద 30-40 సిబిఐ కేసులు పెట్టుకుని ఎందుకు మాట్లాడతారు వీళ్ళు? సిగ్గుశారం ఉండాలి మాట్లాడతారా? ఇక్కడ తెలంగాణలో వీళ్ళు కలకోట్ల కుటుంబం అదేమంటే మాటకి నీళ్ళు పంచాయతీను ఇదేదినో హరీష్ రావు అని కూడా మాట్లాడతాడు. ఎందుకు ఏం మాట్లాడకపోతే ఎట్టగండి? ఎవరు మాట్లాడకపోతే ఎట్టగండి? అసలు ఆంధ్రప్రదేశ్లో నీళ్లు దిగువ హక్కు నీళ్ళు కొంటాయి. పోలవరం దగ్గర లిఫ్ట్ పెట్టుకుంటే ఇక్కడ ఈడెడతాయండి హరీష్ రావు అనేవాడు. ప్రతిదీ రాజకీయం చేయటమేనా? ప్రాంతం అదేమంటే ఆంధ్రోడు అంటాం. ఆంధ్రోడు మీ ఇంటికి మీకు ఏమైనా ఇచ్చేసాడా? తమాషాలు కొన్ని ప్రతి ఒక్కటి ఆంధ్రోడు అన్నా కమ్మోడు అన్నా అంత సులకనగా అయిపోయింది. ఒక్కొక్క యాదవ నా కొడుకు చెప్పు పెట్టి కొట్టేవాళ్ళే. ఓకే, నమస్తే. నమస్కారం.